మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సింహరాశి వారి పరిస్థితి విశేషంగా ఈ అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహం వారికి లగ్నంలో శుక్రుడు కేతు ఉన్నాడు. ప్రజెంట్ కేతు అయితే ఇంకో సంవత్సరం 3 నెలలు ఉంటాడు. శుక్రుడు 9వ తేదీకి మారిపోతాడు. సో ఎప్పుడైనా 2 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి ప్లానెట్స్ కనుక రాశిలో ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్గా ఇస్తుందండి ఫలితం. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ మనం కొన్ని ఈ కూరగాయలు 2 కలుపుకోవద్దంటాం. కొన్ని పడనటి ఐటమ్స్ కొన్ని కలుపుకొని చేస్తే కూడా వంట కూడా పాడైపోతుంది. షర్ట్ ఒక కలరు, ప్యాంట్ ఒక కలర్ వేసుకున్నా అది తికమగ్గా అయిపోతుంది, కాంబినేషన్ బాగోక. సో డిఫరెంట్ కాంబినేషన్స్. కేతువేమో వైరాగ్యానికి కారకుడు, శుక్రుడేమో అందానికి, ధనానికి, లగ్జరీకి కారకుడు. ఈ 2 డిఫరెంట్ కోణాలు. వైరాగ్యం అనేవాడికి లగ్జరీ వెళ్ళబుద్ధి కాదు. ఆ డిఫరెంట్ కోణాలు ఎప్పుడైతే లగ్నంలో వచ్చి కూర్చున్నాయో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి విచిత్రంగా ఉంటుంటుంది. ఒకవైపు ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని కొంతసేపు అనిపిస్తుంది. ఏం ఆధ్యాత్మికం, ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఎలాగా అని ఇటు వెళ్తూ ఉంటారు. ఈ ఘర్షణ వీళ్ళకి 9th వరకు ఉంటుంది. 9th దాటిన తర్వాత 2లోకి వెళ్తున్నాడు శుక్రుడు. ఇక్కడ ఏంటంటే 9th వరకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, దానికేం ప్రాబ్లం లేదు. రవి 2లో ఉన్నంత కాలము ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు. వీళ్ళకి 17వ తేదీ వరకు ఉంటున్నాడు. కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు 2లోకి వెళ్తాడో, అది కూడా రవితో కలుస్తాడో, శుక్రుడు యొక్క రాశుల్లో కూడా కుజుడు ఉన్నాడో, ఇది తండ్రి తరపు వాళ్ళు, తండ్రి మూలంగా, గవర్నమెంట్ వ్యక్తుల మూలంగా వాళ్ళకి మనీ ఇవ్వడం వల్ల అనవసరంగా స్ట్రక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా గవర్నమెంటు, మెడికల్ రిలేటెడ్, తండ్రి తరపు ఫ్రెండ్సు, తండ్రి సమానులు వీళ్ళకి మనీ ఇచ్చేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి మనకు అవసరం లేదు, పోయినా పర్లేదు అనుకుంటే ఇవ్వండి, కానీ అదర్వైజ్ ఇవ్వద్దు అని చెప్తాను నేను. బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకి 2లో చూడడానికి 2 గ్రహాలు ఉన్నాయి, కానీ కుజకేతు ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నాయి 2 కూడా. అది అనవసరంగా ఏమవుద్దంటే మనం ఎవరికైనా మనీ ఇస్తే సరే వాళ్ళు లేట్గా ఇచ్చారా, తొందరగా ఇచ్చారా పక్క పెడితే గొడవ అయితే అదో పెద్ద తలనొప్పి. ఎందుకు ఇచ్చాను రా అంటే ఎలా ఉంటుందంటేనండి, అది గొడవ మారిందనుకోండి, అసలు మనం ఎందుకు ఇచ్చాము, ఎందుకు గొడవ పడుతున్నాము, డబ్బులు మనవి పోయి ఆఖరికి గొడవ ఏంటి అని అనిపిస్తుంది. అవునా కదా? సో ఇటువంటివి ఉంటాయి. అయితే ఈ లగ్నం నుంచి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది కూడా 4వ అధిపతి అయినందుకు వీళ్ళకి 28వ తేదీ వరకు కుజుడు 3లో ఉంటాడు. 3లో ఉండే కుజుడు ఎప్పుడు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తాడండి. అంటే మనం కరేజియస్గా ఉంటాం, ఏదైనా ఒక ధైర్యంగా స్టెప్ వేయడం, భయపడకపోవడం, ఇలాంటి ఆ రిస్క్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మీరు మంచి వర్డ్ వాడారు, రిస్క్ తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు రిస్క్ తీసుకోవడం ఒక యోగాన్ని ఇస్తుంది వీరికి, సింహం వారికి. అలాగే 4వ అధిపతి కదా, 3లో ఉన్నాడు కదా, ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే ఇక్కడ కొంచెం భూమి మూలంగా ధనం రావడము, అలాగే భూమి ఏదైనా అమ్మేయడం ద్వారా ధనం రావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట వీరికి. అదొకటి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రాశివారు ప్రత్యేకంగా 24, 25వ తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చేయకూడదు. ఈ మంత్ పర్టికులర్గా అంటే అక్టోబర్ మంత్ 24, 25 తేదీలు. ఇక సంతానం విషయం కనుక చూసుకున్నట్లయితే సంతానానికి గతంలో ఏవైతే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా అంత గ్రోత్ లేదనుకుంటుంటారో, అంటే కొంతమందికి చూడండి ఇంట్లో పిల్లడు ఉంటాడు, వాడు బీటెక్ అయిపోయింది, ఇంకా ఉద్యోగం రావట్లేదు ఏంటో అంటే వాడికే స్ట్రెస్గా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఎవరైనా వచ్చితే అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ స్థితి నుంచి కొంత రిలీఫ్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 19వ తేదీ వరకు పంచమాధిపతి అయిన గురువు లాభంలో ఉంటున్నాడు. సో 19th వరకు, ఈ మంత్ అక్టోబర్ నెలలో 19th వరకు వీళ్ళకి స్కోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా చేసినా 19th లోపల చేసుకోవడం చాలా మంచిది. అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు టూర్ ఉందిగా మనం తర్వాత వెతుక్కుందాంలే అనుకుంటారు, కానీ అసలు నీకు టైం అయిపోతుంది అక్కడ. నీకు కరెక్ట్ టైంలో నువ్వు చేయకుండా తర్వాత ఎప్పుడో చేస్తానంటే అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లా ఎప్పుడు సింహం వారికి, సింహలగ్నం వారి యొక్క సంతానానికి, వీళ్ళకి కాదు డైరెక్ట్గా, అదొకటి. ఇక అలాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక చూసుకుంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటుందండి వీళ్ళకి. బ్యాక్ పెయిన్ ఏదో ఉన్నట్టు అనిపించి ఇండైజెషన్ అనిపించడం, తీరా చెక్ చేసుకుంటే ఏం లేకపోవడం, ఇలాంటివి ఉంటాయి. అలాగే కొంచెం వీరికి వివాహ సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా లేట్ అవుతుంటాయి పనులు. ఎందుకంటే సప్తమంలో రాహు ఉంటూ సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళి వక్రించాడు. కాబట్టి 2 మందగ్రహాలు, శనివత్ రాహు అంటారు కాబట్టి స్లో మూమెంట్ అవ్వడము, విదేశీ సంబంధాలు కుదరడము, ఓకే, ఆన్లైన్లోనే చూసుకొని ఓకే చేసుకోవడము,
ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఫారెన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏదో పరిచయం అయ్యి ఫారినర్స్ని చేసుకోవడము, ఇట్లాంటివి కూడా ఉంటాయండి. ఒక్కోసారి కొంతమంది చూడండి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారు, అక్కడ ఫారినర్ ఎవరో పరిచయం అయితే వాళ్ళని వివాహం చేసేసుకుంటారు. అటువంటివి ఎక్కువగా చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో దశమాధిపతి నీచి పొందుతున్నాడు 9వ తేదీ నుంచి. కాబట్టి 9th నుంచి ఒక 25 days ఆఫ్ పీరియడ్లో కొన్నిసార్లు ఏముందిలే ఈ ఉద్యోగం ఏముందిలే మానేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేతువుతో శుక్రుడు ఇంతకాలం ఉన్నాడు. అంటే ఎప్పుడు మానేయాలి, ఎప్పుడు మారిపోవాలని ఇస్తూ ఉంటాడు. ఎలా ఉంటాయంటారండి గ్రహాలు, కొంతమందికి నేను చూస్తుంటాను కదా, ఈ కేతు సంబంధం వచ్చినప్పుడు లేదా 10th లార్డ్ పాడైనప్పుడు గోచారంలో అసలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నా, ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వినరు. వద్దు నాకు ఇష్టం లేదు, మానేయాలి, వాడు ఆ రోజు అలా అన్నాడు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంకా నాకు బెటర్ ఆఫర్ ఏదో వస్తుందనేమో. సరే ఓకే, వస్తే వీఆర్ హ్యాపీ. రాకపోతే పరిస్థితి ఏంటి, మానేయాలనిపించి మానేసిన తర్వాత అప్పటి వరకు కళ్ళు తెరుచుకోవు. మానేసిన తర్వాత అరే నేను ఎందుకు మానేశాను అని మళ్ళీ వెళ్ళి ఏమైనా ఆఫర్ ఉందా మన కంపెనీలో, ఇంకా ఎవరైనా తీసుకున్నారా లేదని అడుగుతూ ఉంటారు. అంటే కేతు ఏం చేస్తాడంటే చిత్ర విచిత్ర గ్రహం అన్ని చిత్రాలు చేస్తుంటాడు. మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని. అది ఒక్కొక్కసారి యోగించినప్పుడు అలాగే మ్యాజికల్గా యోగిస్తుందండి కేతు. ఇప్పుడు కేతు లగ్నంలో ఉన్నాడు కదా, వీళ్ళు చూడండి సింహలగ్నం వారికి ఒక గడిచిన 2 నెలల నుంచి కూడా ఆధ్యాత్మిక రంగంలో విచిత్రాలు కనిపిస్తాయి, దర్శనాలు అవుతాయి మనకి. అంటే సింహం వారికి ఎలా అంటే నిద్రలో మనకి అంటే ఊహల్లో కొన్ని దర్శనాలు అవ్వడము, లేకపోతే స్వప్నంలో దర్శనాలు అవ్వడము, లేకపోతే జపం చేస్తూ ఉంటే సడన్గా అమ్మవారు వచ్చినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ ఇస్తాడు కేతు. సో పీక్ స్టేజ్లో ఒక ఇది ఇస్తాడు. అంటే ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఏ ఫీల్డ్లో అయినా ఒక టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే జ్ఞానాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు, ఆటంకాలు ఇస్తాడు. 3 పోర్ట్ఫోలియోస్ అయినవి. కాకపోతే సింహం వారికి లగ్నంలో కేతు ఉన్నందుకు నేను చెప్పేది ఒకటే, మీరు ప్రత్యేకంగా రోజు ఉదయం నిద్ర లేవగానే ఓం గం గణాధిపతయే నమః అని చేసుకోండి చాలు. అదేంటంటే ఆ ఎనర్జీతో మీరు స్టార్ట్ అవుతారు కదా రోజు, ఆ ఎనర్జీతో స్టార్ట్ అయినటువంటి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదవుతుందో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది భార్యాభర్త మధ్య సంబంధాలు? ఒకటండి, ఇక్కడ షష్టమాధిపతి సప్తమాధిపతి అవుతారు సింహలగ్నానికి శని. ఆయన రాహుతో కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, ప్రేమగా ఎలా ఉంటారు, ప్రేమగా ఉంటారా లేదా అంటే ప్రేమగా ఉంటారు, ఎందుకంటే ప్రజెంట్ గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే గురువు మారిపోతాడో మనకి 19వ తేదీ నుంచి మారిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ గురువు మారగానే అపోహలు పెరుగుతూ ఉంటాయి. అంటే అవతల వాళ్ళు చేయకపోయినా చేశారేమో 19th తర్వాత మీరు గమనించండి కావాలంటే. ఇప్పుడు ఏంటండి మా ఆవిడ ఇలా అనుమానిస్తుంది అంటాడు, అక్కడ ఏమీ జరగదు. ఏమిటంటే మా ఆయన ఇలా అనుమానిస్తున్నాడు అంటది ఆవిడ. అంటే ఏమిటి, అది సీక్రెట్ సైన్ అయింది. సప్తం సీక్రెట్ సైన్ అయినందుకు అక్కడ ఆల్రెడీ రాహు అపోహ కారకుడు ఉన్నందుకు, శని వచ్చి కలుస్తున్నందుకు ఏదో చేశాడు, దాని గురించి ఏదో కడిగేసేయాలి, మాట్లాడేసేయాలి, క్లియర్ చేసుకోవాలనేది 19 నుంచి పెరుగుతుంటుంది వీళ్ళు. కాబట్టి అటువంటి అపోహలకు వెళ్లకుండా ఉండాలి. సో ఆవేశంగా ఏ నిర్ణయాలు ఎగ్జాక్ట్లీ. సో ఇంకా విశేషంగా మనకి పండుగలు ఉన్నాయి, ఆ పండుగలను ఎలా వినియోగించుకుని రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, సింహము వారికి ప్రత్యేకంగా నేతితో దీపం వెలిగించడం మంచిది. 2 పండుగలకి కూడా దీపారాధన చేయడం అనేటువంటి నేతితో దీపం వెలిగించడం మంచిది. అలాగే వీళ్ళకి గురువు ఎలాగో 19వ తేదీ నుంచి 12లోకి వచ్చేస్తున్నాడు, 19వ తేదీ నుంచి 12th హౌస్లోకి వస్తున్నాడు సింహం వారికి. సో మీరు వీళ్ళు ఏదైనా ఆలయానికి వెళ్ళి, ఇప్పుడు లక్ష్మీదేవి దీపావళి రోజు కావచ్చు, దసరా రోజు కావచ్చు, సేవ చేయండి. అక్కడ సేవ చేస్తే 12లోకి వచ్చే గురువు ఇచ్చే రిజల్ట్స్ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే 12లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు 19th తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి, మంచి ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఎలా అంటేనండి, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము అంటే మనకు ఆల్రెడీ చేతులు కాళ్ళు కండలు ఉన్నాయి, కానీ మనం ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. వర్కౌట్స్ చేస్తేనే మనం ఇంకొంచెం హెల్తీగా ఉంటాం. అలాగే మన సోల్కి మన పూర్వజన్మ కర్మ పట్టి మనకు తెచ్చుకున్నది కొంత పుణ్యం ఉంటుంది. ఈ పుణ్యం కరెక్ట్ వేలో మనకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ జన్మలో ప్రజెంట్ ఉన్న టైంలో ఇంకొంచెం భగవత్ అనుగ్రహం కావాలి. దాన్ని ఇంకొంచెం పుష్ అవుతుంది. ఇప్పుడు 2 కలిసి కారు దోస్తున్నారు, ముందుకు వెళ్ళట్లేదు, లారీ దోస్తున్నారు, ఇంకో మనిషి రాగానే అవుతుంది, అది టక్కన కదులుతుంది. అట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ సేవల ద్వారా వస్తుంది. గురుసేవ, గోసేవ, లేకపోతే ఆలయాలు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రసాదం పంచడం అనో ఇంకేదో హెల్ప్ చేయడం చేస్తే మంచిది వీళ్ళకి. ఓకే. సో ఓవరాల్గా ఈ రాశివారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.